ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో భక్తి శ్రద్ధలు వెల్లివిరిశాయి. నగరంలోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొప్పోలు గ్రామంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భారీగా తరలి వచ్చిన భక్తుల కోసం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలు భక్తి ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులతో సుఖశాంతులు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
గత 10-15 సంవత్సరాల నుంచి అభయాంజనేయ స్వామి కార్యక్రమాలు కొప్పోలు గ్రామ ప్రజలందరూ కలిసి దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా మళ్ళీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి స్థాపన జరిగి 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాలు కూడా కలిపి మేము ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు మనకి కొప్పోలు ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, పూజా కార్యక్రమాలు, సత్యనారాయణ స్వామి హోమాలు, సత్యనారాయణ స్వామి కార్యక్రమాలు అన్నీ దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని దేవస్థాన కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, స్వామివారి అలంకరణ మరియు 2000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమానికి ఉభయదాతలుగా కొప్పోలు గ్రామ వాస్తవ్యులైనటువంటి జమ్ము రత్తయ్య గారు, వాళ్ళ ధర్మపత్ని జయలక్ష్మి గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా ఉన్నారు. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు స్వామివారి దర్శనాన్ని, ఉత్తర ద్వార దర్శనాన్ని ఎంతోమంది భక్తులు దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందినారు. అదేవిధంగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మరియు అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా వ్యవహరించినటువంటి జమ్ము రత్తయ్య గారి కుటుంబానికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, అదేవిధంగా అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కూడా మేము స్వామివారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తులు తెలియపరుస్తూ ఎంతో దేవస్థాన అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ఆలయ కమిటీ, కొప్పోలు గ్రామ భక్తుల తరపున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా